హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ కూరను ఎప్పుడైనా తిన్నారా? ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో చింత చిగురు బాగా విరివిగా దొరుకుతుంది. చింత చిగురు గురించి తెలియని వారు ఉండరు. కానీ కొంతమందికి చింత చిగురు గురించి తెలియదు. ఆకు రాల్చే కాలంలో అన్ని చెట్ల మాదిరిగానే చింత చెట్ల ఆకులు కూడా రాలిపోయి ఆ తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. అంటే చింత చిగురు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చాలా విరివిగా లభిస్తుంది. ఈ చిగుర్లను సేకరించి పచ్చడి, పప్పు, కూరల్లో వాడటం మనకు తెలిసిన విషయమే. చింత చిగురు రుచికి పుల్లగా ఉంటుంది కాబట్టి చింత చిగురు వేసిన కూరల్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. చింత చిగురులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఉంటాయి. పుల్లని రుచితో ఉండే చింత చిగురులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చింత చిగురులో ఉండే ఐరన్, విటమిన్స్ ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చింత చిగురు తినని వారు కూడా ఇష్టంగా తింటారు. ఆ ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మనం రోజు వాడే చింతపండులో కన్నా చింత చిగురులోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. చింత చిగురులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అనేక రోగాల నుంచి బయటపడేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా చింత చిగురుకు సాటి ఏదీ లేదు. ఆయుర్వేదంలో మలేరియా జ్వరానికి చింత చిగురు రసం తాగమని చెబుతారు. చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత నుండి కాపాడుతుంది. చింత చిగురు నమిలినా లేదా చింత చిగురు కషాయాన్ని పుక్కిలించిన నోటి సమస్యలు, దంత సమస్యలు, నోటి పూత, గొంతు నొప్పి వంటివి తొలగిపోతాయి. చింత చిగురు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడం వలన గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చింత చిగురులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని, పటుత్వాన్ని పెంచుతుంది. మనం వంటల్లో చింతపండుకు బదులు చింత చిగురు వాడితే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. చర్మంపై దురదలుగా ఉన్నప్పుడు చింత చిగురు రసాన్ని రాస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. చింత చిగురు రసం దురద, గజ్జి వంటి చర్మ వ్యాధులకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు. చింత చిగురు మెత్తగా నూరి దాన్ని రసాన్ని వేడి నీటిలో కలిపి పరగడుపున త్రాగితే పచ్చ కామెర్ల వ్యాధి నుంచి బయటపడవచ్చు. చింత చిగురులో యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వలన ఆస్ట్రిజెంట్గా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది. థైరాయిడ్తో బాధపడేవారు చింత చిగురును ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. చింత చిగురు, కొబ్బరి నీరు కలిపి మెత్తని పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక అరగంట అయ్యాక సాధారణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిముల కారణంగా వచ్చిన మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, చింత చిగురులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. ఈ కాలంలో దొరికే చింత చిగురును మీరు తీసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.